ఆంధ్ర కింగ్ తాలూకా మొత్తానికి రిలీజ్ అయింది. సో గత 3 సినిమాలు రామ్ గారి చూసుకుంటే కంప్లీట్ డిజాస్టర్. సో ఈ సినిమాతోని వచ్చేసాడా, బ్యాక్ వచ్చేసాడా అనేది చెక్ చేద్దాం. లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద వీడియో ఆఫ్ ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూ స్టారింగ్ రామ్ పోతినేని అండ్ భాగ్యశ్రీ బోర్సే. ఇక స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ మన రామ్ తెలిసింది అందరికీ, ఒక ఫ్యాన్. తను చూపించే అభిమానం తన ఫ్యాన్ పైన ఎలా ఉంటుంది, తన ఒక ఎక్సైట్మెంట్ కానీ అభిమానం కానీ towards his fan. At the same time, followed by college లో లవ్ స్టోరీ విత్ భాగ్యశ్రీ బోర్సే ఎలా ఉంటది అది అనేది. ఆ తర్వాత ఒక మేజర్ పాయింట్, మన మెయిన్ స్టార్ హీరో ఉపేంద్ర ఇంకా రామ్ పోతినేని మధ్యలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏంటి, ఎలా జరుగుతుంది, ఎలా రామ్ తనకు హెల్ప్ చేస్తాడు అనేది స్టోరీ. సో గైస్, క్యారెక్టర్స్ విషయానికి వస్తే అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, రామ్ పోతినేని రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ తన భుజాల పైన సినిమాని నడిపించాడని క్లియర్ కట్ గా మనం చెప్పొచ్చు. రైట్ ఎట్ ద స్టార్ట్ ఒక ఫ్యాన్ ఎంత ఎక్సైట్ అవుతాడో, ఒక ఫ్యాన్ ఎంత వరకు వెళ్తాడో, ఒక ఫ్యాన్ అభిమానం ఎంత చూపిస్తాడో అనేది చాలా బాగా చేశాడు. చాలా నీట్ గా, చాలా సటిల్ గా, చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశాడు రామ్ క్యారెక్టర్. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ లవ్ ఎపిసోడ్ లో మన భాగ్యశ్రీ బోర్సే అండ్ రామ్ పర్ఫార్మెన్స్ అక్కడ కూడా చాలా బాగుంది. రామ్ పర్ఫార్మెన్స్ అండ్ ఇమోషనల్ సెకండ్ హాఫ్ లో కంప్లీట్ ఇమోషనల్ యాంగిల్, ఆ ఇమోషనల్ యాంగిల్స్ లో కూడా చాలా బాగా చేశాడు. సో వన్ వర్డ్ లో చెప్పాలంటే రామ్ పర్ఫార్మెన్స్ టెరిఫిక్, అవుట్ స్టాండింగ్. తన భుజాల మీద కంప్లీట్ గా క్యారీ చేశాడు సినిమాని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన భాగ్యశ్రీ బోర్సే. ఈ రామ్ పోతినేని అండ్ భాగ్యశ్రీ బోర్సే పేరు ఆఫ్ స్క్రీన్ గానీ ఆన్ స్క్రీన్ గానీ చాలా ఫెంటాస్టిక్ గా ఉన్నారు. ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు. ఆ లవ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్ గా ఉన్నా చాలా బాగున్నాయి. ఆ భాగ్యశ్రీ బోర్సే మాత్రం సూపర్బ్ అంటే సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది. ఐ థింక్ షీ ఈజ్ హియర్ టు స్టే ఇన్ టాలీవుడ్. నెక్స్ట్ పెద్ద పెద్ద హీరోలతో కూడా చూడబోతున్నాము. చాలా బాగా చేసింది తను కూడా. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్స్ వచ్చేసి కామెడీ కూడా బానే ఉంది ఫస్ట్ హాఫ్ లో. అట్ ద సేమ్ టైం మన రావు రమేష్ గారి క్యారెక్టర్ అండ్ మెయిన్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ హైలైట్. అది కూడా ఒక స్టార్ హీరో ఒక ఎలా కనబడతాడో ఆ ఆరా అనేది క్యారీ చేశాడు. తను వస్తే ఒక స్టార్ హీరోని చూసిన ఒక ఫీలింగ్, ఒక ఆరా అయితే క్యారీ చేశారు. అండ్ డైరెక్టర్ గారు కూడా బాగా ప్రెజెంట్ చేశారు ఉపేంద్ర గారిని. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ బై ఉపేంద్ర. అండ్ గైస్, ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అంటే, స్టోరీ అంత పెద్దగా ఫస్ట్ హాఫ్ లో ఉండదు, కానీ మనని రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ టిల్ ద ఇంటర్వెల్ బ్లాక్ కూర్చోబెడతారు. అండ్ కామెడీ కానీ, అట్ ద సేమ్ టైం ఇనీషియల్ గా స్టార్ మన రామ్ పర్ఫార్మెన్స్, అట్ ద సేమ్ టైం తన హీరో కోసం ఏమేమి చేస్తాడో అవన్నీ చూపెట్టడం కానీ అన్ని చాలా నీట్ గా, సాఫ్ట్ గా, కాలేజ్ లవ్ స్టోరీ కూడా సాఫ్ట్ గా. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ వస్తుంది. మెయిన్ స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ వరకు స్టోరీ అంతగా లేకున్నా ప్రజెంటేషన్, స్క్రీన్ ప్లే అంతా బాగానే ఉంది. సాంగ్స్ టెరిఫిక్ సాంగ్స్, నువ్వుంటే చాలే ఆ సాంగ్, ఫస్ట్ డే ఫస్ట్ షో సాంగ్, అన్ని సాంగ్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ, అట్ ద సేమ్ టైం ఈ కాలేజ్ లవ్ ఎపిసోడ్ కానీ, ఆ పాట టైమింగ్ నువ్వుంటే చాలు పాట టైమింగ్ కానీ అంత ఫస్ట్ హాఫ్ లోనే జరిగిపోతుంది. సాఫీగా, హ్యాపీగా, ఎస్ గుడ్ ఫస్ట్ హాఫ్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. కానీ సెకండ్ హాఫ్ సూపర్ గా ఉంటే బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అవుతుంది. అట్ ద సేమ్ టైం రామ్ పోతినేనికి నేను కూడా కూర్చున్నంత సేపు ఒక బ్లాక్ బస్టర్ రావాలి. ఎస్, సో ఫార్ గుడ్ సినిమా. ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ రావాలి అని కోరుకుంటున్నాను, కోరుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి కంప్లీట్ ఎమోషనల్ యాంగిల్లోకి వెళ్ళిపోతుంది సెకండ్ హాఫ్. ఎస్పెషల్లీ ట్రాక్ తప్పిపోతుంది, ఊరి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓ ఫ్యాన్, ఒక స్టార్ మధ్యలో ఉండే ఎమోషన్స్, వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుందో అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాము. అక్కడ నుంచి కొన్ని ఊరు సమస్యల మీద డీవియేట్ అయ్యి, ఒక ఫ్యాన్ ఊరు సమస్యల మీద డీవియేట్ అయ్యి, ఇవన్నీ డీవియేట్ అయ్యి కొన్ని కొన్ని ఇమోషనల్ సీన్స్ మాత్రం చాలా వర్కౌట్ అయినాయి. ఇంకా కొన్ని అంతగా వర్కౌట్ కాలే. క్లైమాక్స్ విషయాన్ని దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా డల్ అయిపోయింది. సేమ్ యాజ్ యూజువల్ ఎప్పుడు మనకు తెలుగు ఇండస్ట్రీకి ఒక సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అనేది ఏదైతే ఉందో, నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను, వెళ్ళి చూడొచ్చు మీరు కావాలంటే నా ఛానల్లో. ఆ సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ఏదైతే ఉందో దీంట్లో కూడా కంటిన్యూ అయినట్టు అనిపించింది. కానీ కంపేర్ టు రామ్స్ ప్రీవియస్ సినిమాలు, వారియర్ అనుకోవచ్చు, స్కంద అనుకోవచ్చు, ఇంకేవేవో వచ్చినాయి, కంప్లీట్ డిజాస్టర్స్ ఉండే అవుట్ రైట్. దాంతో కంపేర్ చేస్తే వెరీ గుడ్ ఫిలిం ఇది. రామ్ ఫ్యాన్స్ కి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద మూవీ లవర్స్ కి యావరేజ్ టు అబవ్ యావరేజ్ అనిపించవచ్చు. బట్ స్టిల్ ఒక
మంచి నీట్ గా ప్రజెంట్ చేసిన మంచి స్టోరీ అనిపించింది. డైరెక్టర్ చాలా మంచి చేశాడు. కొద్దిగా ఊరు సమస్యలు అవన్నీ ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్ని కాకుండా జస్ట్ స్టార్ ఇంకా ఫ్యాన్ మధ్యలో తీసుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇప్పుడు ఉపేంద్రకు వచ్చే ప్రాబ్లము ఒక ఫ్యాన్ ఎలా దాన్ని సాల్వ్ చేస్తాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ బాగా తీసుకొచ్చాడు. సో గైస్, సినిమా ఒక 1 లైన్ లో చెప్పాలంటే నా వరకు యావరేజ్ టు అబవ్ యావరేజ్ మూవీ. 3/5 ఇస్ మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ. సో మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం నియరెస్ట్ థియేటర్స్ లో తప్పకుండా వెళ్ళి చూడండి, చూసి మీ రివ్యూ కూడా చెప్పండి. Until then, catch you until my next video. Bye.